చంపొద్దు అంటాడు. ప్రభు ఏమంటున్నాడంటే మీ అపరాధాల వల్ల మీ పాపముల వల్ల మీరు చచ్చిన వారమై మనం ఉండగా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరుండగా? మనం ఉండగా, మన అపరాధములతోనూ పాపములతోనూ మనం చచ్చిన వారమే మనం ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుతో పాటు మనల్ని ఎలా బ్రతికించుచున్నాడు? ఆయన ఎలా బ్రతికించుచున్నాడు అంటే, ఈరోజు నువ్వు ప్రభు బల్లకి సిద్ధపడి ఉన్నావు. ప్రభు బల్లని సమీకరిస్తారమ్మా. నిన్న గుడ్ ఫ్రైడే రోజు అయిపోయింది కదా, ప్రభు బల్లని తీసుకుంటున్నావు. ప్రభు బల్ల ఎవరింటి నుంచి వస్తున్నా, ఎవరు పట్టుకొస్తున్నా, పట్టుకొచ్చే వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా. తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా తెస్తానది రొట్టె కదా, ద్రాక్షారసం బయట నుంచి పట్టుకొస్తున్నాం కదా అనుకుంటారు. కాదు, నీ నా అపరాధములను తీసేయడం కొరకే ఎప్పుడైతే నువ్వు ప్రభు బలలో చేతులు ఉంచుచూ ఉన్నావో, నీ అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా, ఎప్పుడైతే ప్రభుని క్షమించమని నువ్వు వేడుకుంటూ ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని నువ్వు భుజించడానికి సిద్ధ మనస్సును కలిగి ఆ ప్రభు బలలో నువ్వు చేతులు ఉంచుచున్నావో, అట్టి దినమును ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, మళ్ళీ నిన్ను బ్రతికించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బ్రతికి ఉన్నాం. ఎలా బ్రతికి ఉన్నాం అంటే, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి ఇదిగో నీటి బాప్తిస్మము చేత నువ్వు రక్షణని భాగ్యము, రక్షణని కవచాన్ని నువ్వు ధరించుకుంటూ ఉన్నప్పుడు నువ్వు బ్రతికి ఉన్నావు. మళ్ళీ ఎక్కడ విడిచిపెట్టేశావు నీ గత పాత జీవితాన్ని అంతటిని కూడా? నీటి యందు సమాధిని చేసి మళ్ళీ క్రొత్తగా జన్మించమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు అపరాధులుగా ఉన్నను, పాపములో నింపబడి ఉన్నాను, లోకము చేత మీరు కట్టబడి ఉన్నాను, ఇదిగో నా వలన కలిగినటువంటి నా స్వరక్తము నీకు క్రయధనముగా ఇచ్చి నేను నిన్ను సంరక్షించి బ్రతికించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బ్రతికున్నావు అంటే శరీరధారిగా అనుకుంటున్నావు, నీ కొరకే నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మొదటిగా నీకేం కావాలో తెలుసా? ప్రభువును వేడుకోవాలి. నిన్ను క్షమించడం కొరకే ఆయన మళ్ళీ పునరుద్ధానుడు అయ్యాడు. కానీ నన్ను క్షమించు ప్రభు అంటూ నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా దేవుని సన్నిధిలో? అమ్మా, ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, ఆర్టిఫిషియల్ క్రైస్తత్వం మనకు ఉపయోగము, మన మరణములోపు మన హృదయాన్ని దేవునికి సమర్పణగా ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పాస్టర్ గారు వాకింగ్ చెప్పడానికి వచ్చి బంగారం నేను ఇచ్చేయమని అనుకుంటారు. గిన్నేమో మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మీది బంగారం నగలు ఏది దేవుడికి అవసరం లేదు, కానీ మీ గుండె హృదయం ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడికి సమర్పణగా ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే మనం ఉండగానే క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడు అయింది దేని కొరకు అయ్యడమా? క్షమించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నన్ను క్షమించడానికి ఆయన మళ్ళీ తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరో విషయాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, అక్కడ ఏం కనబడుతున్నదంటే స్వస్థత కనబడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు మనల్ని స్వస్థపరచుట కొరకే పునరుద్ధానుడు అయ్యాడు. అమ్మ, శరీరానికి పట్టిన రోగం ఇక్కడ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే పోతుంది. హృదయానికి కూడా రోగం వస్తుంది. హృదయానికి ఏమొస్తుంది? రోగం వస్తుంది. హృదయానికి రోగం వచ్చినప్పుడు బాగు చేయగలిగిన వాడు ఒక్కడే, దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు ఆయన మృతులలో నుండి తిరిగి లేచి మళ్ళీ పునరుద్ధానుడు అయ్యాడు అంటే నిన్ను స్వస్థపరచుట కొరకే. ఆమేన్, హల్లెలూయా. నన్ను స్వస్థపరచబడడానికి దేవుడు పునరుద్ధానుడు అయ్యాడు అంటున్నాడు. నాకు ఏ రోగము లేదు, నాకు అన్ని సక్రమంగా ఉన్నాయి. కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, నోరు బాగుంది, మాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. నాకు ఏ అవంతరము నా శరీర క్రియలలో లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకెందుకు స్వస్థత అంటే నీ హృదయానికి రోగం ఉందంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒప్పుకోలేరు కదా, ఒప్పుకోలేరు ఏ ఒక్కరు కూడా. నా హృదయానికి జబ్బు ఉన్నది, నా హృదయానికి రోగం ఉన్నదంటే ఏ ఒక్కరును ఒప్పుకోలేరు. క్రీస్తుకు విరోధమైన క్రియ నీ జీవితంలో రోగము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఏమంటాడంటే నిన్ను స్వస్థపరచడానికి పునరుద్ధానుడు అయిన అంటాడు.
అంటున్నాడు. ఏ విధమైన స్వస్థత అంటే నీ హృదయాన్ని ఆయన ముట్టి స్వస్థపరచడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు నేను. స్వీట్ తినే వాళ్ళకి స్వీట్ యొక్క టేస్ట్ బాగా తెలుస్తుంది. సాల్ట్ తిన్నవాడికి సాల్ట్ యొక్క టేస్ట్ కూడా తెలుస్తుంది. ఒకవేళ వేప చిగురు చేదుగా ఉన్నది తిన్నాడు అనుకోండి, ఆ చేదు యొక్క టేస్ట్ కూడా తెలుస్తుంది. లోకములో దాగి ఉన్నటువంటి సమస్త క్రియలు కలిగే ఆనందం కూడా మనిషికి బాగా తెలుస్తుంది. అది అనుభవించి 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 ఏదో ఒక రోజున దేవుడు కొట్టినప్పుడు తగిలే దెబ్బకి తట్టుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తెలుగు అచ్చు, అంటే తెలుగు భాషలో బాగా అచ్చు తెలుగు భాషలో, గోదావరి భాషలో చెప్పాలంటే, పులుసులు ఏం చేపను పట్టుకుని తుమ్ముతుంటే ఒళ్ళంతా పులుసు ఊడిపోద్ది. అంటే మనకు పట్టుకున్న అంటుకున్న అన్ని రాలిపోయేంత వరకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొడతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుభవాల్లోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. అనుభవాలను నేర్పించేవాడు దేవుడు, అనుభవంలోనికి నడిపించేవాడు దేవుడు. కాబట్టి ప్రభువు నిలబెట్టి వాడుకుంటూ ఉన్నప్పుడు మనం తెలియజేయాల్సింది ఏంటంటే, నీ అనుభవాలని దేవుని వాక్యంతో ఎదుటి వాడికి తెలియజేసే అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. నేను ఒక మాట తెలియజేస్తుంటాను ఎక్కడికి వెళ్ళినప్పుడు. ఏమంటానంటే, అర్హత లేని ప్రభు నన్ను అర్హునిగా చేసి వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అర్హత ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే అర్హతనే ఇస్తాడు. లోకంలో ఉన్నవారు అవసరమైతే మార్కులు వేయచేయము, కానీ ప్రభువు మార్కులు వేసేవాడు కాదు. యోగ్యత లేని సమయంలో నీకు యోగ్యతను కలగజేసేవాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నేను ఎందుకు పునరుద్ధానుడనే అంటే, నీ అపరాధముల కొరకు, నీ యొక్క లోకంలో కలిగినటువంటి పాపముల కొరకే నేను నిన్ను క్షమించడానికి మళ్ళీ నేను పునరుద్ధానుడయ్యాను. నిన్ను క్షమించడం కొరకే, నేను నిన్ను ప్రేమించడం కొరకే, నేను నిన్ను ఆదరించడం కొరకే, నా కనికిరాని నీకు తెలియచేయడం కొరకే, నేను నా కౌగిల్లో బంధించడానికి కొరకే నేను మళ్ళీ తిరిగి పునరుద్ధానుడిని అయ్యానంటున్నాడు. నీ హృదయానికి పట్టిన రోగం ఏదైతే ఉందో, నీ ఆలోచనలకు కానీ, నీ హృదయానికి కానీ, నీ నడకలు కానీ, నీ మాటలు కానీ, నీ చేతలు కానీ, నీ క్రియలు కానీ కలిగిన రోగాన్ని స్వస్థపరచడానికే నేను మళ్ళీ తిరిగి పునరుద్ధానుడినే అయ్యున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకుంటూ ఉంటాం, మన నోటి మాటకి చాలా పెద్ద రోగం ఉంటుంది. ఉంటుందా? ఉండదండి. నోటి మాట మనం ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది, బయటికి వెళ్తే మరొకలాగా. పాపం అంటే ఏంటో తెలుసా మనకు? ఒక ప్రశ్న, దయచేసి. పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. నీ హృదయ ఉద్దేశాలు పాపము. నువ్వు చూస్తున్న నీ కంటిలో నుంచి వచ్చినటువంటి ఆ చూపు పాపము, నీ నడక పాపము, నీ చేత క్రియలు పాపము, నీ హృదయ ఉద్దేశాలు పాపము, నీ యొక్క ఆలోచన తలంపులు పాపము. క్రీస్తుకు విరోధంగా ఉన్నవన్నీ కూడా ఆజ్ఞ అతిక్రమమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తెలిసినప్పుడు పల్లవి చరణం పాడమంటే 2 చరణం పాడే వాళ్ళు ఉంటారు. అవునా కదా? ప్రతి సంఘంలోనే ఉంటారు. మరి పాపమా కదా? ఒక సేవకుడు నిలబడి, నడిపించే అధ్యక్షులు నిలబడి సంఘ క్రమాన్ని తెలియజేస్తూ, మరి పల్లవి చరణం మాత్రమే పాడాలి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ అని చెప్పినప్పుడు దాన్ని చాలా చక్కగా సింపుల్ చిన్న నవ్వుతో ఇలా నవ్వి వెళ్ళిపోతారు ముందుకి. అది పాపమే. దేవునికి స్తోత్రం. అంటే చిన్నదే పెద్దదే అనేది ఏది దేవుడి యొద్ద లేదు, అన్నీ ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పునరుద్ధానుడు అయినది నిన్ను క్షమించడం కొరకు పునరుద్ధానుడయ్యాడు. 2 నీళ్ళు దాగి ఉన్న పాప ప్రపంచము చేత కట్టబడిన రోగాన్ని స్వస్థపరచడానికి ప్రభు పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునరుద్ధానుడిగా అయినటువంటి క్రీస్తు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు. దుబాయ్ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. అవునా కదా? ఎప్పుడు ఎక్కడ ఏ మిస్లైన్ వస్తుంది, ఏ డ్రోన్ వస్తుంది అని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అంతా దుబాయ్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండిపోయినదంతా మిడిల్ క్లాస్ మనమే. వెళ్ళిపోతే మళ్ళీ జీతం రాదనే భయంతో ఇక్కడ ఉండిపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభువు ఆయన కాపుదలు ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లేచిన దేవుడు మళ్ళీ మనం ఎలా తీసుకెళ్తానంటున్నాడు అంటే, నిన్ను నిత్య జీవానికి నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను నేను ఎక్కడ
విడిచిపెట్టను. ఎందుకంటే నువ్వు నా కుమారుడు అయినావు, నువ్వు నా కుమార్తె అయినావు, కాబట్టి నీ అపరాధముల చేతనే నేను సిలువ కొట్టబడి ఉన్నాను, మరణించి ఉన్నాను. మళ్ళీ నేను నిన్ను నాతో తీసుకుని కొనుక్కోబడడానికి మళ్ళీ నేను తిరిగి పునరుద్ధానుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది ఏంటమ్మా? ప్రభు మనల్ని క్షమించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. 2, ఒక చిన్న విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్పి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. పాపం చేస్తూ పట్టుబడినటువంటి ఒక స్త్రీ కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో, అవునా కదా? ఈ పాపం చేస్తూ పట్టుబడినటువంటి ఈ స్త్రీని అక్కడ ఉన్నటువంటి వారంతా పట్టుకుని యేసు ప్రభు ఆ మార్గం వచ్చి ఉండగా వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, బోధకుడా, మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా పాపము చేస్తూ పట్టుబడినటువంటి ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని ఉంది కదా, ఒక సిస్టమ్, ఒక రాజ్య అధికారం ఉంది కదా, మరి నువ్వేం చెప్తావు చెప్పమని యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిజమే, పాపం చేస్తూ పట్టుబడినటువంటి ఈ స్త్రీని రాళ్లతోనే కొట్టి చంపేయాలి అని చెప్పాడా? చెప్పాడమ్మా? చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు అంటే అక్కడ క్రీస్తు ప్రేమ కనబడుచున్నది. ఆ స్త్రీని యేసు ప్రభు ఏమని అన్నాడమ్మా? ఏ ఒక్క మాట కూడా అనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ప్రశ్నిస్తున్నాడు ప్రభువు, తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పింది సత్యమే, మీరు చెప్పింది నిశ్చయముగా అది కరెక్ట్. సరే, ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలి కాబట్టి మీలో ఏ అపరాధము చేయని వాడు, ఏ పాపము అంటని వాడు, ఏ యొక్క మలినము కలంకము లేనటువంటి వాడు ఎవరైనా ఉన్నట్లయితే మొదటి రాడు ఆమె మీద ఏమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పాపం చేసినటువంటి స్త్రీ అక్కడే కనబడుతూ ఉన్నది. ప్రజలంతా అక్కడ ఉన్నారు. మోసే ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారు వాళ్ళంతా, వారు మోసే ధర్మశాస్త్రాన్ని బాగా నెవరవేసినటువంటి వారు. వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో ఎవడైనా ఆమెని రాళ్లతో కొట్టి చంపొచ్చు. అయితే ఎలా? మీలో పాపం లేని వాడు ఎవడైనా ఉన్నట్లయితే కనుక మీరు రాడేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ విషయాన్ని మనం పక్కన పెడితే, రాళ్ళు వేయడానికి ఎవరైనా ఉన్నారమ్మా అక్కడ? ఎందుకని లేరు? అందరూ పాపము, భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చి ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చి ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నవాడు ఏ ఒక్కడును ఒక్కరాడు కూడా వేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్లేస్లో, అదే ప్లేస్లో యేసు ప్రభు ఉన్నారు. ఆమె మీద రాడేసాడమ్మా అంటే ఆయన పాపం చేసిన వాడా? లేదు, పరిశుద్ధుడై ఉన్న దేవుడు. కానీ ఆమెను ఏం చేశాడంటే క్షమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షమించగలిగి పాపమును కొట్టివేయగలిగేటువంటి గొప్ప దేవుడు మన ప్రభు. చెప్పకూడదు ఒకసారి? నువ్వు ఆరాధించుతున్న దేవుడు, నువ్వు మహిమపరుచుతున్న దేవుడు, నువ్వు బలపరుచుతున్న దేవుడు, సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభు నీ పాపములను క్షమించగలిగే గొప్ప ప్రేమ త్యాగి. అటువంటి ప్రేమ ఇహలోకమందున ఎక్కడ ఎవరి దగ్గర దొరకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను క్షమించగలిగే ప్రేమ ఎవరికైనా ఉన్నదంటే అది నా ప్రభు వల్ల మాత్రమే నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అయిపోయింది ఆ విషయాన్ని. ఇప్పుడు దుబాయ్లో చూసుకుందాం. అలాగే పాపం చేయబడినటువంటి స్త్రీని కానీ పురుషుని కానీ పట్టుకున్న తర్వాత 100-200 మంది కనబడుతున్నటువంటి ప్రజల మధ్యలో పెట్టి, ఇదిగో ఈమె మోసే ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసి ఉన్నది కాబట్టి రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పేసి
మరొక కానూన్ ఉంది కదా, ఒక చట్టం ఉంది కదా, మరి దాన్ని మనం అనుసరించాలంటే కనుక అప్పుడు కనుక ఒకవేళ నాలాంటి ఎవరైనా నిలబడి మీలో పాపం చేయని వాడు ఎవరైనా ఒకవేళ ఉంటే కనుక ఈమెను కొట్టండి లేకపోతే అతను కొట్టండి అంటే పాపం చేయలేని వాడి సంగతి ఎలా వచ్చింది? పాపంలో ఉన్నవాడే రాళ్ళు చెట్ట కూడా ఎత్తాడు. అవునా కదా? పాపం చెయ్యలేని వాడి సంగతి పక్కన పెడితే పాపంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే అవసరమైతే 4 రాళ్ళు తీసుకుని వాడు వేసి కొడేస్తాడు. ఎందుకంటే పక్కన వాళ్ళు చూస్తున్నారు, నేను కొట్టకపోతే నేను పాపం అనుకుంటారనే ఉద్దేశంతో ఇది కొట్టడం మొదలెడతాడు. కానీ వాస్తవానికి వాడు పాపంలో ఉన్నవాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం మార్కులు వేయడానికి మనం సరిదుగు, కానీ క్షమించేవాడు ఎవరంటే మన ప్రభువు. నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. మనలో దాగి ఉన్న పాపపు రోగాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినాలను నువ్వు నేర్చుకోవాల్సిందంటే యేసు ప్రభువు నీ కొరకే పునరుద్ధానుడయ్యాడు. కేవలం నిన్ను క్షమించడానికి, నీ అపరాధములు పాపములను బట్టి నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచడానికి అంటున్నాడు. నీళ్ళు దాగి ఉన్న పాప ప్రపంచం అనే రోగాన్ని ఆయన గాయపడిన హస్తముల చేత ఆయన నిన్ను తాకి స్వస్థపరచాలి అని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. 3వ విషయాన్ని మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 11:25 చదవడము. త్వరగా సమయం అయిపోతుంది. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు మళ్ళీ పునరుద్ధానుడు ఎందుకయ్యాడంటే మొట్టమొదటి మాట క్షమించడానికి పునరుద్ధానుడయ్యాడు. రెండో మాట నిన్ను స్వస్థపరచడానికి పునరుద్ధానుడయ్యాడు. మూడవ మాట నిన్ను నిత్య జీవంలోనికి నడిపించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవంలోనికి నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలరంటే ఎవరును అది కేవలం నా ప్రభువు మాత్రమే ఇవ్వగలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనుష్యుడు చనిపోయిన తర్వాత బ్రతుకుచున్నాడు అంటే అది కేవలం నిత్య జీవము కొరకు. ఆమేన్. అంటే మనిషి మరణం తర్వాత ఏముందో తెలిసి ఇప్పుడు జీవమున్నది, బ్రతుకున్నది. నువ్వు అనుకుంటున్నావేమో ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి ఈ దినములు మాత్రమే నా యొద్ద ఉన్నాయేమో, వీటిని నేను అనుభవించాలి, వీటిని నేను సొంతం చేసుకోవాలి, వీటి యందు నాకు సంతోషము, వీటి యందు నాకు సమస్తము కలుగుతున్నదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ మరణము తర్వాత మళ్ళీ నీకు జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవము ఎవరి దగ్గర కావాలంటే నిత్య జీవములోనికి నీవు నడిపించబడాలి. ఆమేన్. నిత్య జీవములోనికి నువ్వు నడిపించబడాలంటే ఏం కావాలి అంటే పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం. మరొకసారి చదవమ్మా, ఏంటిది? విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత. అప్పుడు ఒకసారి, ఇప్పుడు సండే, ఆదివారము మనకి విశ్వాసం అంటే విశ్రాంతి దినమా లేక ఏంటి? మరి విశ్రాంతి దినం ఏది? డౌట్గా చెప్పకండి అమ్మా, నేను మర్చిపోతాను మళ్ళీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినము ఇక్కడ మనకి లేఖనాల్లో కరెక్ట్గా కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అచ్చు వేయి కనబడుతూ ఉన్నది, నీకు స్పష్టంగా తెలియజేయబడుతున్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనని మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. అమ్మ సరిపోతుంది. 2 స్త్రీలు కనబడుతున్నారు. ఈ స్త్రీలు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు సమాధి యొద్దకు వెళ్తున్నారు. వీళ్ళు ఎలా వెళ్తున్నారు? సమాధి యొద్దకు ఎలా వెళ్తున్నారు? వీళ్ళు చెప్పాలి. సమాధి యొద్దకు ఎలా వెళ్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తానని చెప్పి ఉన్నాడు కనుక వారు నమ్మారు, విశ్వసించారు. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు? విశ్వాసంతోనే సమాధి యొద్దకు పరిగెడుతున్నారు. అంటే వాళ్ళలో విశ్వాసం లేకపోతే వెళ్తురా? మరి విశ్వాసము అనేది మనం చూసుకున్నట్లయితే మరి 12 మంది శిష్యులతో కూడా ప్రభు అన్నాడు, ఇదిగో నేను 3వ రోజున మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పాడు. కానీ మరి శిష్యులలో ఒకడైనా కనబడుతున్నాడంటే ఒకడును
లేదు, ఇక్కడ స్త్రీలు కనబడుతున్నారు. మగ్దలేన మరియయు మరియొక మరియయు కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారంటే సమాధిని చూడాలని ఆశతో. దేవునికి స్తోత్రం. సమాధిని నేను చూడాలి. ఇదిగో యేసు ప్రభు 3వ దినమున లేస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆయన చెబితే ఖచ్చితంగా జరిగే తీరుతుందని విశ్వాసము చేత పరిగెడుతున్నారు. ఎవరు? మగ్దలేన మరియయు మరియొక విశ్వాసంతో ఎక్కడికి వెళ్తున్నారు? సమాధి ఎదురుకి వెళ్తున్నారు. ఆశ నీలో ఉంటే ప్రభు నిన్ను వెలిగిస్తాడు. ఆశ నీలో ఉంటే ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. ఆశ నీలో ఉంటే ప్రభు నీకు విడుదల దయచేస్తాడు. ఆశ నీలో ఉంటే కనుక విమోచన నీకు కలుగుద్ది. ఆమేన్. ఇక్కడ మగ్దలేన మరియా మరియకు కలిగిన భాగ్యం ఏంటంటే ఆశతో పరిగెడుతున్నారు. వారిలో ఆశ ఉంది. ఆ ఆశ ఏ విధంగా వచ్చింది? అది విశ్వాసము చేత ఆశ. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవనకాలమందుని కాడిమోయగా బలమైన ఇల్లుగా నన్ను మార్చుమా. యవనకాలమందుని కాడిమోయగా బలమైన ఇల్లుగా నన్ను మార్చుమా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశతో పరిగెడుతున్నది మగ్దలేన మరియు మరియొక మరియ. ఎక్కడికి? సమాధిని చూడడానికి. విశ్వాసం లేకుండా ఈ ఇద్దరు పరిగెట్టారంటారా? పరిగెట్టారు. కాబట్టి వీరి యొక్క నిరీక్షణ కలిగి ఉన్నారు. 3వ దినమున నేను సిలువ వేయబడుచున్నాను, మరణిస్తూ ఉన్నాను, కానీ మళ్ళీ నేను తిరిగి పునరుత్థానుడనవుతా. నేను లేస్తా. నేను మృత్యువుని జయించి లేచే మృత్యుంజయుడనై ఉన్నాను. నేను మరణ ముళ్ళుని విరిచి నేను గెలిచేవాడినై ఉన్నాను అని వీరితో చెప్పిన మాటలను బట్టి ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. నిరీక్షణ చేత వాళ్ళు 3వ రోజున తెల్లవారుచుండగా, మనం ఆరాధనకు బయలుదేరాలంటే గంట లేటుగానే బయలుదేరుతాం తప్ప ముందుగా 3వ రోజున లేస్తా అన్నాడు కదా ప్రభు. ఏ మధ్యాహ్నం లంచ్ టైంకి లేస్తాడేమో అనుకున్నారా? లేకపోతే ఏ సాయంత్రం మాటలు మామూలుగా సావకాశంగా డిన్నర్ సమయానికి బయటకు వస్తాడు ప్రభు అనుకున్నారా? లేదు. ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమే తెల్లవారుచుండగా వాళ్ళ ఆశ, వారి నిరీక్షణ, వారి విశ్వాసము చాలా గొప్పదై ఉన్నది. కాబట్టి ప్రభువు దూత స్వరాన్ని ప్రత్యక్షంగా చూడగలిగి వినగలిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటుంటారు దేవుని యొక్క కార్యాలు కంటికి కనబడవు, చెవులకి కాదు వినబడతాయి. దేవుని కార్యాలు, దేవుని స్వరం మనకు వినబడతాది. నువ్వు విశ్వాసము చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ ఏలుబడిలో నువ్వు కట్టబడినప్పుడు దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువుని చూసారా లేదా శిష్యులు? మగ్దలేన మరియొక మరియ చూసారా లేదా? ఇదిగో నిత్య జీవాన్ని ఇస్తానన్న దేవుడు, ఇదిగో లాజరు చనిపోయిన తర్వాత సమాధిలో ఉండి వాసన కొడుతున్న స్థితిలో కూడా మళ్ళీ తిరిగి ఆయన లేచాడు. దేవునికి స్తోత్రము. ఎవరి ఆశ, ఎవరి విశ్వాసమో తెలుసా? వారి యొక్క అక్కల ఆశ, వారి రక్త సంబంధికుల ఆశను బట్టి లాజరు మళ్ళీ తిరిగి బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఆ నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరములో దొరుకుతుంది. చాలా ఒక్క విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మనుషులతో ఆడుకుంటే ఆట గెలుపు ఓటమి, దేవునితో సంఘముతో ఆడితే ఆట మరణ పాశం. సంఘముతోనూ దేవునితోనూ ఇప్పుడు ఎవరు ఆడుకోకూడదు. దేవుని కొరకే నువ్వు బ్రతకాలి అని అనుకుంటే నీ హృదయాన్ని సమర్పణగా ఇవ్వు. క్రీస్తు పునరుద్ధానుడయ్యింది నిన్ను క్షమించడానికి, నీలో దాగి ఉన్న పాపము అపరాధముల కొరకే. క్రీస్తు మళ్ళీ పునరుద్ధానుడు అవుతున్నది నీలో దాగి ఉన్న పాప ప్రపంచాన్ని స్వస్థపరచడానికి, రోగం అనే పాపము చేత నింపబడిన నిన్ను స్వస్థపరచడానికి.
ఇప్పుడు పునరుత్థానుడు నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చినను బ్రతుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి గ్యారెంటీ ఉంది ఈ దినాన్ని ఒకవేళ మరణం వస్తే నేను పరలోక రాజ్యం డైరెక్ట్గా వెళ్ళిపోతానని? ఒకవేళ మరణమే ఈ దినాన్ని మనకు వచ్చేసింది, నేను నా దేవుని సన్నిధిలో ఉంటాను అనే నిశ్చయమైనటువంటి ఆ నిరీక్షణ, విశ్వాసం నీలో ఉన్నా? ప్రతి మానవుడికి మరణము ఖచ్చితము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చచ్చిపోతామని తెలిసి కూడా బ్రతకాలనే ఆశలో మునిగిపోయేటువంటి ఆశా జీవులు. 80 కాదు, 100 వచ్చినా పర్లేదు, 110 వచ్చినా పర్లేదు, 3వ కాలు పట్టుకునే సరే నిలబడతానేమో తప్ప చచ్చిపోతానంటే ఏ ఒక్కరును ఏంటి పునరుద్ధానికి ఆరాధనకు వచ్చి చచ్చిపోమంటున్నాడు అనుకోవద్దాం. పుట్టిన ప్రతి వాడికి మరణము తథ్యం, ఖచ్చితంగా మరణం ఉంది. మనం మరణిస్తామని తెలిసి కూడా మనం అన్నిటినీ సమకూర్చుకుంటాం. కానీ ఇదిగో మరణం తర్వాత కలిగినటువంటి నిత్య జీవము ఇచ్చుచున్నటువంటి దేవాది దేవుణ్ణి మాత్రం నువ్వు సంపాదించుకోలేదు. లోకంలో కలిగి ఉన్న అన్ని సంపాదించడానికి ప్రయాసపడతావు, కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు సంపాదించుకోవడానికి ఆశ పడట్లేదు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి సంగమా, ఈ దినాన అల్పుడినైనా నేను, అయోగ్యుడినైనా నేను, అర్హత లేనటువంటి నేను, నా క్రీస్తు రక్తము వలన అర్హతను, యోగ్యతను దేవుడు నాకు ఇచ్చి ఈ సమయాన్ని, స్థలాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. ఈ స్థలము ప్రభువు ప్రణాళిక చేత ఏర్పాటు చేయబడి ఉన్నది. ఇది దేవుని కొరకే ఏర్పాటు చేయబడినటువంటి స్థలము కనుక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు ఆశ, దేవుని యందు విశ్వాసము చేత నింపబడాలి. క్రీస్తు పుట్టింది నీ కొరకే, మరణించింది నీ కొరకే, ఆయన తిరిగి మళ్ళీ పునరుద్ధరణమైంది నీ కొరకే. నీ కొరకే ఇన్ని చేసిన నా ప్రభు కొరకే నువ్వు చేయాల్సింది నీ హృదయాన్ని అర్పితంగా దేవునికి ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని అర్పణగా దేవునికి ఇస్తావో అట్టి దినము యందున ప్రభు సమస్త విషయముల యందున ఆయన కృపాక్షేమాలు నీకు తోడై ఉంటాయి. చక్కటి ఆరాధనలు పాడారు, ఇది కేవలం నీ కృప మాత్రమే. మనం సజీవులలో ఉన్నామంటే ఇది దేవునికి, అది దేవుని యొక్క కేవలం దేవుని కృప మాత్రమే. నీ దగ్గర ఉన్న ధనము కానీ, దగ్గర ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కానీ, నీ దగ్గర ఉన్న బంగారం కానీ, నీ దగ్గర ఉన్న మేడమెత్తులు కానీ, నీకు కలిగి ఉన్నటువంటి సౌందర్యం కానీ ఏది కాదు. ఇది కేవలము దేవుని కృప వల్ల మాత్రమే మనము బ్రతికి ఉన్నాం. ఈ బ్రతుకు మరణము నుండి నిత్య జీవానికి నడిపించాలి అంటే పునరుద్ధరణుడైన క్రీస్తును నిరీక్షణతోనూ విశ్వాసముతోనూ ఆయన నామాన్ని మహిమపరచు వారమై ఉండాలి అని ప్రభు పక్షమున ఈ మాటలు నేను తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీరు చేయించున్నటువంటి సమస్త పనులను, మీ కష్టార్జితాన్ని, మీరు చేయించున్నటువంటి ప్రతి విషయములను కూడా దేవుడు 100 ఫలభరితములుగా మార్చి ఆయన మిమ్మును, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని నడిపించుచున్నటువంటి దైవజనులను, సంఘానికి పనిచేస్తున్నటువంటి యవనస్తులు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆయన కృపలో సంరక్షించి నిశ్చయమైనటువంటి దీవెన మీకు కలుగ చేయునుగాక. ఆమేన్. ప్రభు నిశ్చయముగా మీకు విడుదల చేయనుగాక. నిశ్చయమైన విమోచన చేత ప్రభు విశ్వాసం అనే కవచాన్ని మీకు ధరింప చేయునుగాక. ఆయన రాకడ సమయమందు నిన్ను, నీ సంఘాన్ని ప్రభు 2వ రాకడలో కొనుక్కోబడునుగాక. ఇదిగో నిత్య జీవం అనేటువంటి స్వాస్థ్యమైనటువంటి ఇదిగో పరలోక రాజ్యాన్ని నీకు ప్రభువు బహుమానముగా ఇచ్చునుగాక. నిశ్చయముగా ప్రభువు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి తమ్ముడు మైకిల్, తమ్ముడు సన్నీ, తమ్ముడు అనిల్, నా తమ్ముడు ముగ్గురికి దేవుని పేరుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా వాళ్ళు ప్రభు సన్నిధిలో ఇంకా బహుబలంగా వాడబడాలని మరి ఆశిస్తూ మరి ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి సంఘాన్ని మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దైవజనులు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉన్నారు కదండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటారా? డౌట్స్ ఉన్నాయంటే ఆయన ఇక్కడే ఉన్నారు, అడగొచ్చు డైరెక్ట్గా. ఆయన 3 విషయాల్లో బాగా ఎక్కువగా చర్చించారండి మన మధ్యన. రిసరెక్షన్ దేని గురించి జరిగింది, మెయిన్లీ గాడ్ ఎందుకు వచ్చారు, ఎందుకు రిసరెక్షన్ అనేది జరిగింది అని చెప్పి ఒక 3 ముక్కల్లో చెప్పేశారు ఆయన. ఎవరైనా చెప్పగలుగుతారా 3 ముక్కలు? ఫస్ట్ది, 2వది, 3వది.
ఫస్ట్ వాళ్ళు మాత్రమే వింటున్నారు, సెకండ్ వాళ్ళు కొంచెం తక్కువ వింటున్నారు, 3 రోజులు మొత్తానికి మానేశారు. ఆ 4 వాళ్ళకి వెళ్తే నాకెందుకు అనుకుంటున్నారు, 5 వాళ్ళు అయితే చెప్పండి అనుకుంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. రైట్, విన్న వాక్యాన్ని ఒకసారి చప్పట్లు కొట్టాయని మనం మంచి వాక్యం తెలియజేశారు. సాధారణంగా చాలా మంది పెద్ద పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలుద్దాము అని చెప్పేసి మరి ఒక చిన్న టాపిక్ వచ్చింది. టాపిక్ వచ్చిన వెంటనే పెద్దలు, దాని తర్వాత నేను, నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ అనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ముసలితో చెప్పేస్తున్నారు బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే మొత్తం అంతా కూడా చచ్చుబడిపోయినట్టుగా ఉంటుంది, కొంచెం కూడా మనకి ఏ చలనం ఉండదు, కాబట్టి ఎవరిని పెట్టుకోవాలని చెప్పేసి అంటే యూత్ఫుల్ మెసేజ్ కొంచెం స్ట్రాంగ్ గాను కొంచెం బలంగాను చెప్పగలిగిన ఎవరన్నా అంటే అది యోహాన్ గారి అని చెప్పేసి పెద్దలు ఇటు నేను మొత్తం నిర్ణయించి మరి ఆయన అడగడం జరిగింది. అడిగిన వెంటనే కావాలనుకుంటూ వచ్చారు, చాలా థ్యాంక్స్ బ్రదర్. అలాగే వారి చర్చ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క వారికి కూడా మరి సంఘం పక్షాన వందనాలు తెలియజేస్తానండి. అలాగే మరి మిస్సెస్ సుధా గారికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఒక చిన్న కార్యక్రమం ఉందని, కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి పెద్దలు మరి దీపరాజు గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. కొంచెం